హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఏం రెసిపీ చేసుకుందామో చూసేద్దాం. బిర్యానీ అండి, సోయా చంక్స్ బిర్యానీ. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ప్రోటీన్లు కూడా ఉంటాయి దాంట్లో. అది ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా వేయాలండి. హోల్ గరం మసాలా, బిర్యానీ దినుసులు మొత్తం వేసి ఒక 2 ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసినవి వేయాలండి. ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక 3. ఆ తర్వాత పుదీనా మీకు సరిపడా వేసుకోండి. టమాటాలు 2 స్లైసెస్గా కట్ చేసినవి. ఇవి మొత్తం వేసి కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం లైట్గా ఫ్రై చేసేసి ఆ తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఫ్రై అయ్యాక ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి 2 టేబుల్ స్పూను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రెష్ది కనుక వేసుకున్నామంటే అప్పటికప్పుడు మనం దాన్ని దంచి కానీ లేకపోతే మిక్సీ పట్టి కానీ వేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ మాత్రం. ఎందుకంటే నార్మల్ మనము స్టోర్ చేసిన దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చూడండి, టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. టేస్ట్ చాలా డిఫరెన్స్ వస్తుంది. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది మీకు రెసిపీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేయాలి. పచ్చి వాసన రాకూడదండి. కొంచెం ఆయిల్లో కొంచెం కనుక ఫ్రై అయ్యిందంటే రెసిపీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఫ్రెష్ది వేసాము, ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఫ్రై అవనిచ్చి ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక సోయా చంక్స్ యాడ్ చేయండి. ఆ క్లిప్ మిస్ అయింది. హాట్ వాటర్లో ఒక 5 to 6 minutes డ్రైన్ చేసి వాటిని వేయండి. వేసిన తర్వాత మనము 30 minutes నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో మీరు తీసుకున్న దాన్ని బట్టి నానబెట్టిన బియ్యం మొత్తం వేసి సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోండి. మీ రెసిపీకి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం సరిపడా ఆల్రెడీ పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసాం కదా స్పైసెస్, ఇంకా ఎక్కువ స్పైసెస్ వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కొంచెం కలపకుండా కొంచెం ఇచ్చేసేసి సరిపడా నీళ్లు పోసుకోండి. వాటర్ 1 కప్పుకి 1.5 కప్పు. 1 కప్పు రైస్ అయితే 1.5 కప్పు వాటరు ఆ రేషియోలో పోసుకోండి. నేనైతే కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. 1కి 1.5, 12 కప్స్ వేసాను. ఇంకా కొంచెం సరిపోకపోతే మనము ఉడికిన తర్వాత కొంచెం లైట్గా మనకి పలుకుగా కనుక ఉంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనకి రెసిపీ తగ్గట్టు చూసుకొని కుక్ అయిన తర్వాత లైట్గా యాడ్ చేసుకోవచ్చు. కానీ 1:1 రేషియో సరిపోతుందండి ఖచ్చితంగా. నానబెట్టాం కాబట్టి మనం ఒక హాఫ్ అన్ అవర్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ యాడ్ చేసేసి 15 to 20 minutes కుక్ చేయాలండి మీడియం ఫ్లేమ్లో. మధ్యలో చూసుకుంటూ ఉండాలి వాటర్ ఎవాపరేట్ అయినాయా లేదా అనేది. మధ్యలో 1 or 2 times చూసుకుంటూ ఉంటే ఇది మొత్తం ఈ విధంగా కలిపేసి కొంచెం ఉప్పు అవన్నీ సరిపోయినాయా లేదా ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఆ వాటర్ కనుక మనం కొంచెం టేస్ట్ చూసామంటే ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుంది. అప్పుడే యాడ్ చేసుకోవచ్చు మనం సాల్ట్ కూడా. సరిపోకపోతే చూసుకొని ఒక్కసారి మొత్తం జాగ్రత్తగా కలపాలండి. ఎందుకంటే బాస్మతి రైస్ నానబెట్టాం కదా ఆల్రెడీ మనం 10 minutes. అవి పదే కలుపుతూ ఉంటే విరిగిపోతాయి. అలా కాకుండా కొంచెం వాటర్లో కనుక లైట్గా కలిపేసామంటే టేస్ట్ సరిపోతుంది. ఒక్కసారి మూత పెట్టేసి కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. 15 to 20 minutes కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత ఇదిగో మూత తీసి చూస్తే 15 to 20 minutes తర్వాత
ఈ విధంగా రెడీ అయ్యిందండి. మీరు రైస్ ఉడికిందా లేదా టేస్ట్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ.